నంద్యాల జిల్లాలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, వినియోగదారులు కరెంటును పొదుపుగా వాడుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ సుధాకర్ కుమార్ సూచించారు. ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల విద్యుత్ వాడకం ఊహించని విధంగా పెరిగిపోయిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో విపరీతమైన ఉక్కపోత కారణంగా ప్రజలు ఏసీలు, కూలర్లను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారని ఎస్సీ పేర్కొన్నారు. అటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం భూగర్భ జలాలు తగ్గడం, సాగునీటి అవసరాల కోసం రైతులు వ్యవసాయ మోటార్లను అత్యధిక సమయం ఆన్ చేసి ఉంచుతున్నారని, దీనివల్ల గ్రిడ్పై తీవ్ర ప్రభావం పడుతోందని వివరించారు. ఈ తరుణంలో వినియోగదారులు బాధ్యతగా వ్యవహరించి అవసరమైన మేరకే విద్యుత్ను వాడుకోవాలని కోరారు. మరోవైపు జిల్లాలో మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల అకాల ఈదురుగాలులు వీస్తున్నాయని, దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేల కొరుగుతున్నట్లు ఎస్సీ సుధాకర్ కుమార్ తెలిపారు. స్తంభాలు పడిపోవడం వల్ల అక్కడక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని, అయితే ఈ సమస్యను అధిగమించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామని నంద్యాల జిల్లా ఎస్సీ సుధాకర్ కుమార్ చెప్పారు. అంటే ఎల్నినో దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని గురించి, ఈ ఎల్నినో వలన కొంత మనకు ఇప్పటికే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఉక్కపోత ఎక్కువగా ఉంది. ఆ తర్వాత మెయిన్ గా మాకు దీని వలన ఏసీల కన్జంప్షన్ పెరుగుతుంది, అంటే అర్బన్ ఏరియాలో. తర్వాత రూరల్ ఏరియాకి వస్తే అక్కడ గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం అనేది జరిగింది. సో గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వలన అగ్రికల్చర్ కి సంబంధించి కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అగ్రికల్చర్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది మాకు. ఎందుకంటే డీప్ గా లోపలికి ఉండేటువంటి నీటిని బయటికి తోడాలంటే ఎక్కువ కరెంటు అవసరం అవుతుంది. సో దాని నుంచి మనకు ఈ కరెంటు కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. సో ఈ పెరిగేటువంటి కన్జంప్షన్ కు మనం అనుగుణంగా సప్లైని మనం ప్రణాళిక చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అదొకటి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా మనకు ఈ నంద్యాల జిల్లాలో ఎక్కువగా గాలులు ఇవి ఎక్కువగా వీస్తుండడం వలన కొద్దిగా పోల్స్ డ్యామేజ్ కూడా ఎక్కువగానే జరుగుతున్నది. దాని వలన కొంత మనకు ఇంటరప్షన్ అనేది వస్తూ ఉంది. ఆ ఇంటరప్షన్ కూడా తగ్గించేదానికి మేము శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాము. తక్కువ ఇంటరప్షన్ తోటి ఎక్కువ మనము విద్యుత్తును నాణ్యతగా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము నంద్యాల జిల్లాలో.